హలో నమస్తే. జనసేన టీడీపీ బీజేపీ పొత్తు 15 సంవత్సరాల పాటు ఉంటుంది అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో ప్రకటిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చంద్రబాబు, నారా లోకేష్ కూడా 15 ఏళ్ళు మేము పొత్తులో ఉంటాం, 15 ఏళ్ళు మాదే అధికారం అంటూ చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ పర్టికులర్ అంశం పైన భారతీయ జనతా పార్టీ ఎక్కడ స్పందించకపోయినప్పటికీ, ఈ పర్టికులర్ అంశం పైన 15 ఏళ్ల పాటు మేము పొత్తులో ఉంటామనే మాట భారతీయ జనతా పార్టీ ఎక్కడ మాట్లాడకపోయినప్పటికీ, జనసేన టీడీపీ మాత్రం ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాయి. 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలనే ఆలోచనతో ఉన్నాయి. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాదు, మనసా వాచా కర్మణ ఆ రెండు పార్టీలకు సంబంధించిన నాయకత్వాలు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నాయి, ఆ విషయాన్ని బలంగా కోరుకుంటున్నాయి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాయి. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ వస్తున్నారు 15 ఏళ్ళు 15 ఏళ్ళు 15 ఏళ్ళు అని. టీడీపీ నాయకత్వం కూడా మాట్లాడుతూ వస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య విభేదాలు కూడా అక్కడక్కడ బయటపడడం చూస్తున్నాం. బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు నియోజకవర్గాల్లో అని మాట్లాడడం చూస్తున్నాం. ఇంకా చాలామంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడడం చూస్తున్నాం. కొన్ని చోట్ల మాకు కుర్చీలు లేవు అంటూ గొడవలు జరగడం చూస్తున్నాం. ఇలా చాలా చోట్ల గొడవలు ఉన్నప్పటికీ 1-2 అంశాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒకటి పిఠాపురం అంశం. పిఠాపురంలో వర్మ పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా లేకుండా బ్యానర్లు కడుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో లేకుండా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు డయాస్ పైన చైర్లు లేకుండా చేస్తున్నారు అంటూ చాలా సందర్భాల్లో గొడవ పడ్డం చూసాం. వర్మ వ్యవహారం జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న విభేదాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న విభేదాలకు ఒక ఎగ్జాంపుల్గా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. నిత్యం పిఠాపురంలో జనసేన టీడీపీ మధ్య విభేదాలకు సంబంధించిన వార్తలు కంటిన్యూస్గా రావడం చూస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఒంగోలుకు సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల ఆంజనేయుల మధ్య వివాదం కూడా చూసాం. వాళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు ఓపెన్గానే స్టేట్మెంట్స్ ఇచ్చుకోవడం, బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీల్ని అక్కడ చించివేయడం, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిగా అక్కడ ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండానే నియోజకవర్గంలో పార్టీలకు సంబంధించిన కూటమికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం, సో ఆయన దామచర్ల ఆంజనేయులపైన విమర్శలు చేయడం, దామచర్ల ఆంజనేయులు ఆయనపైన విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. వాళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా అక్కడ ప్రత్యర్థులుగా ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు కూటమిలో 2 పార్ట్నర్ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ అక్కడ కలిసి పనిచేసే పరిస్థితి లేకుండా ఉండడం చూసాం. సో బాలినేని నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో కూటమికి సంబంధించిన నాయకుడిగా ట్రీట్ చేయడానికి కూడా దామచర్ల ఆంజనేయులు ఇష్టపడట్లేదు లాంటి వార్తలు చూసాం. చాలా గొడవ వాళ్ళిద్దరి మధ్య జరగడం చూసాం. ఈ కారణంతో బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్ అవ్వడం కూడా చూసాం. సో పవన్ కళ్యాణ్ ఏమో కలిసి ఉండాలని కోరుతున్నారు. కలిసి ఉండాలని కోరడం మాత్రమే కాదు, నాకు అసలు ముఖ్యమంత్రి పదవి కూడా వద్దు, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు నేను పార్టీ పెట్టింది అనే విషయాన్ని ఓపెన్గా ప్రకటించి ముఖ్యమంత్రి పదవి తెలుగుదేశం పార్టీదేనని క్లియరెన్స్ ఇచ్చేశారు. ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సమావేశంలో నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పారు 2029లో మళ్ళీ టీడీపీ గెలుస్తుంది, మళ్ళీ టీడీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉంటారంటూ ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాని మీద ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోగా నేను ముఖ్యమంత్రి పదవిని కోరుకోవట్లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వచ్చే 15 ఏళ్ళు కూడా నేను ముఖ్యమంత్రి పదవిని కోరుకోననే విషయాన్ని ఆయన చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ ఇంత క్లియర్గా కూటమికి మద్దతు ఇస్తుంటే, పవన్ కళ్యాణ్ ఇంత క్లియర్గా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని ఆశిస్తుంటే, పవన్ కళ్యాణ్ ఇంత క్లియర్గా ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన అంశంపైన కూడా క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఇబ్బంది పెట్టడం సరైనది కాదు, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో కూడా ఆయన ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు అని తెలుగుదేశం పార్టీ అధినేత భావిస్తున్నట్లు కనపడింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఒక భరోసా ఇచ్చినట్టు కనపడింది. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యతల నుంచి వర్మని తప్పించేశారు. వర్మని తప్పించడం మాత్రమే కాదు, రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో కూటమిలో కుర్చీల కోసం కొట్లాట్లొద్దు, ఫోటోల కోసం కొట్లాట్లొద్దు అంటూ నేరుగా వర్మకి వార్నింగ్ ఇవ్వడం కూడా చూశాం. ఆ తర్వాత 1-2 రోజులకే ఆయన్ని పిఠాపురం పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించేశారు. సో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నిన్ను డిస్టర్బ్ చేయదు పవన్ కళ్యాణ్ అనే ఒక మెసేజ్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు, జనసేనకి ఇచ్చేశారు. సో పవన్ కళ్యాణ్ మాకు చాలా అవసరమైన వ్యక్తిగా, పవన్ కళ్యాణ్ చాలా మాకు ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుంది. పవన్ మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం, పవన్తో కలిసి ప్రయాణం చేయాలని మనసావాచ కర్మణ అనుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ చెప్పదలుచుకుంది. ఎవరికి చెప్పదలుచుకుంది? జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్కి చెప్పదలుచుకుంది, జనసేన పార్టీ అధినేతకి చెప్పదలుచుకుంది. దానిలో భాగంగా పిఠాపురంలో ఎవ్వరూ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి ఉండకూడదని భావించింది. దానిలో భాగంగా వర్మ నోటిని మూసేసింది తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా. అక్కడ 3 మెన్ కమిటీ, ఇంకేదో కమిటీ అంటున్నారు. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తెలుగుదేశం ప్రాతినిధ్యం లేదని, మాకు కుర్చీ లేదని, లేకపోతే మా నాయకుడు ఫోటో పెట్టలేదని గొడవ చేసే పరిస్థితి లేదు. నాట్ ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం,
పిఠాపురం నియోజకవర్గంలో వర్మని తప్పించడం ద్వారా రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేయకూడదంటూ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. సరే, వర్మ అక్కడ పార్టీ ఇన్ఛార్జిగా మాత్రమే ఉన్నారు, ఎమ్మెల్యే కాదు, ఇంకేదో కాదు, ఆయనకి ఏదో ప్రామిస్ చేసా, మనం ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేదు. సరే, పక్కన పెడితే దామచర్ల ఆంజనేయులు ఒంగోలు జిల్లాకు సంబంధించిన కీలకమైన నేత. ఆయన కేవలం ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగానే కాదు, జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగిన కుటుంబం దామచర్ల ఆంజనేయుల కుటుంబం. సో ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నేతల్లో దామచర్ల ఆంజనేయులు ఒకరు. సో అటువంటి నాయకుడిని కూడా కంట్రోల్లో పెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇచ్చి ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి సో ఆయనకు కూడా నియోజకవర్గంలో ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసేశారు. బాలినేనికి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా దామచర్ల ఆంజనేయులు కూడా ఒక మెసేజ్ పంపించారు. మీరు బాలినేనితో కలిసి పనిచేయాల్సిందే, బాలినేని పైన విమర్శలు చేయొద్దు, బాలినేని ఫ్లెక్సీలు చించొద్దు, బాలినేని కూడా మనకి ఈక్వల్ పార్ట్నర్గా చూడాలి అని ఒక మెసేజ్ని చంద్రబాబు నాయుడు దామచర్ల ఆంజనేయులకు పంపించారు. సో దామచర్ల ఆంజనేయులకు పంపించడం మాత్రమే కాదు, అది రాష్ట్రంలో ఉన్న మిగతా కేడర్కి అందరికీ కూడా పంపించడం లాంటిది అది. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ ఎక్కడైతే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో అటువంటి డిస్కంఫర్ట్ ఆయనకి లేకుండా చేయడానికి సంబంధించి టీడీపీ ప్రయత్నం చేస్తోంది. పవన్కి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మీరు మా కోసం 15 ఏళ్ళు పొత్తు అంటున్నారు, మీరు మా కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేస్తూ ఉంటున్నారు, కాబట్టి మేము మీకోసం మీకు ఇబ్బంది కలగకుండా మీకు సంబంధించిన ముఖ్య నాయకులను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. మీరు చెప్పిన దగ్గర మా పార్టీని క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నాం, మా పార్టీని మూసేసి అక్కడ నియోజకవర్గాలను మీకు అప్పగించేస్తామని ఒక మెసేజ్ని తెలుగుదేశం పార్టీ జనసేన అధినేతకు ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి. సో పవన్కి ఒక భరోసా, పవన్ నాయకత్వానికి, పవన్ పార్టీకి ఒక భరోసా మేము ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ మాకు చాలా ముఖ్యమని చెప్పడమే ఆ భరోసా. పవన్ కళ్యాణ్ మాకు ముఖ్యమని కేవలం మాటలతో చెప్పడం కాదు, యాక్షన్తో చూపించడంలో భాగంగానే పిఠాపురం అలాగే ఒంగోలు నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు. సో పవన్ చాలా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అటువంటి భరోసానే ఆయనకి ఇవ్వటాన్ని చూడొచ్చు ఇటీవల పరిణామాలను బట్టి.